పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవ, కనికరమగల మా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నిక లేని ప్రజలమునైనా అట్లు మమ్మల్ని ఎంతగానో కనికరించి ఈ రక్తము చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచి ఈ రాత్రి సమయమందు ఈ ఉపవాస కొడుకు ద్వారా నీ పరిశుద్ధ పాద సన్నిధిని సమీపించి భాగ్యమును మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. లోకములో ఎంతోమందికి లేని భాగ్యము, ధన్యత, మిక్కిలి అలుపులము, బలహీనలమైన మాకు నువ్వు దయచేస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాం. ఈ రాత్రి కొడుకులు ఇప్పటి వరకు మీరు మాతో ఉండి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా నువ్వు మహిమ పొందినాం. ఈ సమయమందు మిక్కిలి అలుపుడునైనా బలహీనుడును, ఎన్నిక లేని నీ పాదదాసును ప్రభ, నీ కృపాసనం ఎదుట నిలబడి నిన్ను తండ్రి, నాయన, అబ్బా అని పిలిచడం కూడా యోగ్యత లేని వాడిని ప్రభ, నీవిచ్చిన అధికారంతో నీ కృపాసనం ఎదుట నిలబడి నీ దాసును ప్రార్థిస్తుండగా ఈ రాత్రి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరును మరి దీవించండి. ఇంకా రావలసిన వారు ఉన్నారు ప్రభా, అనేకులుగా ఉన్నారు. దయచేసి వారితో మాట్లాడండి, కనికరించి ఇప్పుడైనా సరే నీ సన్నిధానానికి నడిపించి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని, ఇప్పుడు నీ వాక్యమును ధ్యానం చేస్తే నీ వెళ్ళని స్వరం మాకు వినిపించమని, రోగులను స్వస్థపరచమని, బలహీనలు బలపరచమని, శోధనలను వారికి విడుదల మీరు కలుగు చేయమని, సమాధానం లేని వారికి సమాధానం, శాంతి లేని వారికి శాంతి, నెమ్మది లేని వారికి నెమ్మదిని మీరు దయచేసి నిత్యత్వంలో మా అందరికీ కూడా నీతో ఆనందించే భాగ్యం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభములను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి ఆయురారోగ్యాలు ప్రసాదించునుగాక, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి వేదవాక్యమును చదువుకుందాం. సత్యవేద బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వాక్యమును చదువుకు. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో చెప్తూ ఉన్నారు. ఆయన శిష్యులతో మాట్లాడుతూ శిష్యరికపు యొక్క విలువను, శిష్యరికము చేయాలంటే ఎలాగ ఉండాలి అనే విషయాన్ని యేసు ప్రభు తన శిష్యులకు విశదపరుస్తున్నాడు. ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని, ఏం సంపాదించుకున్నట్ట? లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? రా, చాలామంది దినాల్లో మరి ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. ఎందుకంటే సంపాదన 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 సంపాదన. రా, మరి అంతా సంపాదించుకొని నిత్య జీవమును పోగొట్టుకుంటే దానివలన ఏమీ ప్రయోజనం లేదు అని ప్రభు మాట్లాడుతూ, ఒకడు నన్ను వెంబడింపగోరితే, ఒకడు శిష్యరికం చేయాలంటే ఏ రీతిగా ఉండాలో 24వ వచనంలో చెప్తున్నాడు. ఆ మాట కూడా చదవండి. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరినెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తేనే మనం పరలోకం వెళ్తామని మా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుని వెంబడించుకోకుండా మనం పరలోకం వెళ్ళాలంటే అది సాధ్యపడే విషయం కాదు. ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. ఎవడైనా పరలోకం వెళ్ళాలంటే యేసుని వెంబడిస్తేనే వాడు పరలోకం వెళ్తాడు. అయితే ప్రభు అంటాడు, నన్ను వెంబడింపగోరిన వాడు, ఎవరైనా నన్ను వెంబడింపగలిగితే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవటం అంటే ఏంటి? తన్ను తాను, లేక తన ఆశలను, తన కోరికలను, తన ఉద్దేశాలు అన్నిటినీ కూడా వాడు ఏం చేయాలంటే విస్మరించాలి.
ఒకడు తన కోసం కాకుండా ఆయన కొరకు బ్రతికితే తప్ప వాడు దేవుణ్ణి వెంబడించలేడు. మనం మన కోసం బ్రతికినన్నాళ్ళు మనం దేవుని వెంబడించినట్టు కాదండి. మనం ఎవరి కోసం బ్రతకాలి? మన కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి తన రక్తముతో మనల్ని కడిగి అయోగ్యులమైన మనల్ని యోగ్యులుగా చేసిన ప్రభు కొరకు మనం జీవిస్తే తప్ప ప్రభుని మనం వెంబడించి. ఒకడు నన్ను వెంబడింపగోరినట్లయితే వాడు తను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకుంటే తప్ప వాడు ఎవరిని వెంబడించలేరండి. కాండి అమ్మా వినండిరా, ఎక్కడెక్కడ చూస్తారు ఎందుకు? పాస్టర్ గారు ఏమైనా కొత్తగా కనపడుతున్నారు ఏంటి? దేవుని వైపు చూడండి. కొన్ని నిమిషాలు ప్రభు మాటలు విందాం. దేవుడు ఎన్నో అమూల్యమైన సత్యాలను మనకు తెలియచేస్తున్నాడు. అవి ఎలాంటివి తెలుసా? నిత్య జీవమునకు మనం చేర్చేది. ఒకసారి ఆయన శిష్యులను చూసి అన్నారు, మీరు కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోండి అన్నాడు. అందరూ వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు వారు అంటున్నాడు, పేతురు అన్నాడు, నువ్వు నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం? ఆయన దగ్గర ఏమున్నాయండి? నిత్య జీవమునకు సంబంధించిన మాటలు ఉన్నాయి. ఇటువంటి మాటలు ఎక్కడ దొరుకుతాయండి? యేసే దగ్గర మాత్రమే దొరుకుతాయి, లోకంలో దొరకవండి. లోకం ఏమని చెప్తుందంటే తిను, త్రాగు, సుఖించు, ఇప్పుడు అనుభవించకపోతే ఎప్పుడు అనిపిస్తా. ఒక యవనస్తుడు దేవుని కొరకు బలంగా బ్రతుకుతున్నాడు అనుకోండి, లోకం అది నిలిచి అంటది, నీకేమంత వయసు అయిపోయిందని. ఏమండి, ఒక యవనస్తుడు దేవుని కొరకు బ్రతికితే లోకం అంతా నిలబడేమంటది, ఏమంత వయసు అయిపోయిందని, ఎంత వైరాగ్యంగా బ్రతుకుతున్నా నీవు, ఇప్పుడు అనుభవించకపోతే నువ్వు ఎప్పుడు అనిపిస్తావు అంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, నువ్వు నిత్య జీవమును పొందాలంటే నిన్ను నువ్వేం చేసుకోవాలి? ఉపేక్షించుకో. ఒకడు తను ఉపేక్షించుకుంటే వాడు ఎలా మారుతాడు తెలుసండి? దేవునిలా మారిపోతాడు. ఒకడు తను ఉపేక్షించుకుంటే వాడు తన మనిషి కాదండి. ఎవరి మనిషి అండి? మ్యాన్ ఆఫ్ ద గాడ్ అంటున్నారు, అనగా దేవుని మనిషిని. ఈ లోకంలో దేవుడి మనిషిని ఎవరిని చూపించండి? దేవుడు మనుషులు అంటే ఎలాంటి వాళ్ళు అంటే దేవుని కొరకు జీవించేవారు, దేవుని కోసం బ్రతికేవారు మాత్రమే దేవుని మనిషి. తన కోసం తాను బ్రతుకుతూ తన యొక్క సుఖాలను, తన యొక్క భోగాలను అతను విడిచిపెట్టుకోకుండా నేను దేవుని కొరకు బ్రతుకుతున్నానంటే అది ఒక్కనాటికి వాస్తవం మట్టికి కాదండి. ఇక్కడ యేసు ప్రభు స్పష్టంగా తన శిష్యులతో చెప్తున్నాడు. 24వ వచనం చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింప కోరినలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, తన సిలువను ఇది యేసే సిలువ కాదండి, మన సిలువ. సిలువ అనగా ఏంటి? శ్రమలు. సిలువ అనగా ఏంటి? అవమానాలు. సిలువ అనగా ఏంటి? శోధనలు. సిలువ అనగా ఏంటి? బాధలు. ఇది చాలాసార్లు మీకు చెప్తాను, ఇది పూలబాట కాదండి, ఇది ఒక ముళ్ళబాట. ముళ్ళబాట అయినా సరే ఆ బాటలోకి వచ్చి దాన్ని అనుభవిస్తే దానిలో ఉన్న సుఖం వాళ్ళకి తెలుస్తుంది. ఇది కనబడడానికి ముళ్ళబాట కనబడుతుంది, అందులో ప్రవేశించి నడిస్తే అది ఒక ఆత్మీయమైన ఆనందం, ఆత్మీయమైన సంతోషం ఒక మనిషికి ఇస్తుంది. ఎంతోమంది మహానుభావులు సమస్తమును విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించారు. కనుక అలాగే వెంబడించిన వారిని దేవుడు ఏం చేసి సంరక్షించాడండి, కాపాడాడు. బాధలలో, కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో దేవుడు ఎలాగున్నాడో తెలిసిన వారికి తోడై ఉన్నాడు. లోకం విడిచిపెట్టేసిన దేవుడు వారిని ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం భయపడవలసిన పని లేదండి. మనకు ఒక్కటే మన గురి ఏంటంటే నిత్య జీవము. నిత్య జీవమును మనం అనుభవించాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. అంటే మన విషయంలో మనం ఏమవ్వకూడదంటే అతిశ్రయపడకూడదండి. గత 2 వారాల నుంచి కూడా దేవుడు అతిశ్రయం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఈనాడు మానవుల్లో ఎక్కువగా ఉండేది ఏంటి? అతిశ్రయం. నా అంతటోడు లేడు, నాకంటే గొప్పోడు లేడు, నాకంటే తెలివైన వాళ్ళే, నాకంటే అతిశ్రయము మనిషిని ఒక్క నాటికి ఎక్కడికి తీసుకెళ్తే తెలుసండి? పతనం దగ్గర నిలబెడుతుందండి.
అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు అతిశ్రయపడొద్దు. నీ బలమును చూసి నువ్వు అతిశ్రయపడుతున్నావా? నీ జ్ఞానమును చూసి అతిశ్రయపడుతున్నావా? నీ సౌందర్యాన్ని చూసి నువ్వు అతిశ్రయపడుతున్నావా? నీకున్న సంపదను బట్టి నువ్వు అతిశ్రయిస్తున్నావా? ఇది ఒక్కనాటికి ఇవన్నీ కూడా పాడైపోయాయి. కానీ నీ అతిశ్రయం అంతా దేని మీద ఉండాలంటే, భూమి మీద కృప చూపుచు నిరంతరము నీతి న్యాయములు జరిగిస్తున్న నీ దేవుడైన యెహోవాను బట్టి నువ్వేం చేయాలి? అతిశ్రయం. మన ప్రభుని బట్టి అతిశ్రయించాలి. ఇక్కడ శిష్యులలో కూడా అటువంటి అతిశ్రయం ఉన్నది కాబట్టి దేవుడు అంటున్నాడు, తన్ను తాను ఏం చేయాలనుకున్నాడు? ఉపేక్షించుకోవాలి. మీరు నన్ను వెంబడించాలంటే, మీరు పరలోకం రావాలంటే ఏం చేయాలి? వారు ఏంటంటే చిన్న చిన్న ఆనందాలను చూసి వారు అతిశ్రయపడుతున్నారు. చిన్న చిన్న ఆనందాలు ఏంటి? వారు ప్రార్థన చేయగా రోగులు స్వస్థపడుతున్నారు, వారు ప్రార్థన చేయగా దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, వారు ప్రార్థన చేయగా అద్భుతాలు. ఈ కార్యాలను చూసి వారు ఏమవుతున్నారంటే అతిశ్రయపడుతున్నారు. కనుక యేసుప్రభు అతిశ్రయపడొద్దు. మీరు నిత్యజీవం పొందాలంటే మొదటగా మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకుంటేనే నా మార్గంలో మీరు నడవగలరు. నా మార్గంలో మీరు నడిచి నన్ను వెంబడించాలంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అలా కాదు, లోకములో సంపదే ముఖ్యం అనుకున్నారు అనుకోండి, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? చాలామందిని చూస్తున్నామండి, చచ్చి ఆఖరి నిమిషం వరకు వారి దృష్టి అంతా సంపద మీదే ఉంటుంది. వారి దృష్టి అంతా దేని మీద ఉంటుంది? సంపద, 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 సంపద. కొంతమంది ఉంటారు, ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టరు, అంతగా సంపాదిస్తారు. మరి ఏమైనా పట్టుకెళ్తారా? చెప్పండి, ఏమండి? ఏమైనా తీసుకెళ్తారా? ఒక 1000 కోట్లు ఉంటాయి, లేకపోతే 4000 కోట్లు ఉంటాయి, ఒక 500,000 కోట్లు ఉంటాయి, లేకపోతే 1,00,000 కోట్లు ఉంటాయి. 1 కోటి అయినా కూడా తీసుకెళ్ళగలుగుతారా? అంతా సంపాదించాడు, ఏం ప్రయోజనం? నువ్వు నిత్య జీవను పోగొట్టుకున్నావు, నీ ఆత్మ నువ్వు చంపేసుకున్నావు, నిత్య జీవమును పాడు చేసుకున్నావు. దానివలన ఏం ప్రయోజనం? ఇక్కడ శిష్యులతో అంటున్నాడు. నేను అనుకుంటాను ఆయన శిష్యుల్లో కూడా కొంతమంది ఈ మార్గం ఏదో బాగుంది, బాగా సంపాదించవచ్చు అని వచ్చారేమో. ఈ దినాల్లో కూడా సేవకు ఎందుకు వస్తున్నారంటే చాలామంది దేనికోసం అన్నారు, మా కళ్ళ ముందేనండి బాబాడు ఎదిగిపోయాడండి సేవకుడు, మా పరిస్థితి కూడా అలాగ ఉంటుందని. ప్రియమైనటువంటి వారరా, దేవుడు ప్రతి దానిని కూడా ఏం చేస్తున్నాడు? లెక్క చూస్తాడు. బోధించేవాడట బోధకు తగినట్టుగా బ్రతకాలట. బోధించేవాడు ఎలాగ ఉండాలి? బోధకు తగినట్టుగా బ్రతకాలట. బోధకు తగినట్టుగా బ్రతకలేదనుకోండి, దేవుడు తగినటువంటి పనిష్మెంట్ ఇస్తాడు. బోధించడం గొప్ప విషయం కాదండి, బోధకు తగినట్టుగా జీవించడమే గొప్ప విషయం. వినటం గొప్ప విషయం కాదండి, వినిన దాన్ని గట్టిగా పట్టుకోవటం గొప్ప విషయం. ఎవరు వినిన దాన్ని గట్టిగా పట్టుకుంటారో ఆ మాటలు వారిని ఎక్కడికి తీసుకెళ్తాయండి? నిత్య జీవానికి తీసుకెళ్తాయి. చాలామంది వినేం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. చాలామంది బోధించి వినేవాళ్ళకే బోధ అనుకుంటారు. బోధ ఎక్కడి నుంచి బయలుదేరుతుందో అక్కడి నుంచి ఉన్న ప్రతి వ్యక్తికి, అంటే బోధించే వ్యక్తి దగ్గర నుండి ప్రతి ఒక్కరికి కూడా ఆ బోధ వర్తిస్తుంది. ఆ బోధ ప్రకారంగా బ్రతకాలని. ఇక్కడ యేసుప్రభు ఎవరికి బోధిస్తున్నాడండి? దైవ సేవకులకే బోధిస్తున్నాడు. వీళ్ళందరూ ఎవరు? ఏర్పాటు చేయబడిన వ్యక్తులండి. యేసు శిష్యులందరూ ఎవరండి? ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు. లోకము నుండి వేరుపరిచి వారిని తన పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మనల్ని కూడా లోకము నుండి వేరుపరిచి తన పరిచర్య నిమిత్తం మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ నిలబడి నేను కూర్చున్న మనందరం కూడా ప్రభు చేత ఏర్పాటు చేయబడిన జనాంగం, మనం ఏర్పాటు చేయబడిన వారు. ఎందుకయ్యా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అంటే, నా నామ మహిమార్థమే మీరు బ్రతకటానికి. మన ద్వారా దేవుని నామానికి ఏమి రావాలి? మహిమ రావాలి. వినేవాడు వినదానికి తగినట్టుగా జీవించాలి, బోధించేవాడు బోధకు తగినట్టుగా జీవించాలి. అప్పుడే ఆ బోధకు అర్థము పరమార్థము ఉంటుందండి. పౌలు అదే మాట్లాడుతున్నాడు, మీకు ప్రేమను గూర్చి బోధించి నేను ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడును. మీకు బోధించేది ప్రేమ,
నాలో ఆ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడు అంటున్నాడండి. కనుక నేను ప్రేమను గూర్చి బోధిస్తున్నాను కనుక ఆ ప్రేమ నాలో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే నా బోధ ప్రయోజనకరంగా ఉంటుంది. లేదంటే నా బోధలో జీవం ఉండదు. ఆ బోధ ప్రకారం నేను బ్రతికితేనే నేను చెప్పే బోధకు జీవం ఉంటుంది, ఆ బోధ పనిచేస్తుందని చెప్తున్నాడు. ఎంత తేటగా చెప్తున్నాడు చూడండి. కనుక ప్రియమైనటువంటి వారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో అన్నాడు చూడండి 24వ వచనం. అప్పుడు యేసు తన ప్రాణమును రక్షించుకొని గోరినవాడు దానిని పోగొట్టుకుని. ఏమి రక్షించుకోవటం అండి? ప్రాణము. మనలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ప్రాణము యొక్క ప్రాణాన్ని తీసేస్తే ఆత్మ బ్రతుకుతుంది. ప్రాణం బ్రతకాలంటే ఆత్మ చచ్చిపోతుంది. అర్థమైందా? ప్రాణము ఎవరైతే ఏం పోగొట్టుకోవాలంటున్నాడండి? ప్రాణమును పోగొట్టుకుంటే దాన్ని చూడండి ఇక్కడ అంటున్నాడు, తన ప్రాణమును రక్షించుకుని గోరినవాడు దాన్ని పోగొట్టుకుని, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడు. ఏంటండి? నిత్య జీవం, పరలోకము. ఇక్కడ ప్రభు దేని గురించి శిష్యులు చెప్తున్నాడు తెలుసండి? వారు ఈలోక సంబంధమైన వాటి మీద దృష్టించారు కనుక ఈలోక సంబంధమైన వాటి మీద దృష్టించారు కాబట్టి దేవుడు పరలోక సంబంధమైన విషయాలు వారికి బోధిస్తూ ఉన్నాడని వాటిని గూర్చి మాట్లాడుతారు. అంటే మీరు మనుషులు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకోకూడదు. మీరు మాట్లాడుకుంటే ఎలాగ ఉండాలంటే దూతలు మాట్లాడుకున్నట్టుగా ఉండాలి. ఎవరు మాట్లాడుకున్నా? దూతలు మాట్లాడుకున్నట్టు ఉండాలి. మన మనుష్యులు మనము మాట్లాడుకున్నామంటే ఇంకా మనము లోక సంబంధులుగానే ఉన్నాం. కానీ మన మాటలు ఎలాగ ఉండాలంటే దేవుని దూతలు, అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి దూతలు ఏ రీతిగా మాట్లాడతాయో మన మాటలు కూడా అలాగ ఉండాలి. ఏంటంటే అవి చాలా భయంతోనూ వణుకుతోటండి. దేవుని దగ్గర ఉన్న దూతలు ఎలాగుంటే తెలుసండి? ఎంతో భయంతో వణుకుతోటి. దేవుని పిల్లలమైన మనం కూడా అదే భయం, అదే వణుకు కలిగి ఉండాలండి. మనుషులను చూసి భయపడటం కాదండి. దేవునికి ఇటువంటి పనులు ఇష్టం ఉండదు, ఇటువంటి కార్యాలు దేవునికి ఇష్టం ఉండవు అని దేవునికి భయపడే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇక్కడ అదే యేసు ప్రభు వారికి బోధిస్తున్నాడు. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, దానివల్ల ప్రయోజనం లేదు. ఒక మనుష్యుడు లోకములో ఏమీ సంపాదించలేదు కానీ తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. అదే విషయం చెప్తున్నాడు. మనుష్య కుమారుడు తన మహిమతో రాబోచున్నాడు. అప్పుడైనా ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఏ రుచి అటండి? మరణపు రుచి. అమ్మా, చచ్చిపోయిన వాళ్ళు అందరూ మరణించినట్టు కాదండి. ఎవరైతే తన ప్రాణమును రక్షించుకొని కొరకు తన్ను తాను ఉపేక్షించుకుంటారో వారు మరణించిన వారు ఏం చేస్తారని? బ్రతుకుతారు. అమ్మా, ఎవరైతే తన్ను తాను ఉపేక్షించుకోకుండా ప్రాణమా తిను త్రాగు సుఖించు సంపాదించంట ఎవడైతే ఉంటాడో వాడు బ్రతికి ఉన్నా సరే వాడు ఎవరితో సమానం అండి? చచ్చినోడితో సమానం. కనుక మనము ఈ లోకంలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి సంపాదించుకుందామో ప్రాణం కొరకు కాదు, కానీ నిత్య జీవం కొరకు మనం ఆశపడి దాని కొరకు మనం బ్రతికితే మన ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. ఆయన బిడ్డలను దేవుడు అనాథులుగా విడిచిపెట్టండి. రెండవది దరిద్రులుగా చేయడండి. వాళ్ళు నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే తెలుసండి? కాకులు కాదని చేలి యొక్క ఆకలి తీర్చిన దేవుడండి. బలహీనులను బలపరిచిన దేవుడండి. అర్థమవుతున్నాం? దీనులను లేవనెత్తే దేవుడు, దరిద్రులు లేవనెత్తే దేవుడు, పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారి పైకెత్తు వాడు, సంతు లేని దాన్ని ఇల్లాలుగాను కుమారులు సంతోషము గల తల్లిగా చేయగలిగిన శక్తివంతుడండి నా దేవుడు. కనుక ఆయన ఆరాధిస్తున్న నీవు నేను ఎటువంటి పరిస్థితుల్లో భయపడకుండా దైవ చిత్తానుసారమైన మనస్సు కలిగి
ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ఎందుకంటే శిష్యులు దాని గురించి ఆలోచిస్తున్నారండి. ఒక టూర్కి వెళ్ళారు వీరు, ఒక చోట సువార్త పరిచర్యకి వెళ్ళారు. పరిచర్యకి వెళ్తూ వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? అయ్యో తినడానికి ఏమీ తెచ్చుకోలేదే అనుకుంటున్నారండి. అర్థమైందా? యేసు ప్రభుతో వెళ్తే తినడానికి ఏం తెచ్చుకోక్కర్లేదండి. సువార్త పరిచర్య నిమిత్తం వెళ్తే తినడానికి ఏమి తెచ్చుకోక్కర్లేదండి. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు వెళ్ళినప్పుడు 2 జోలీలు పట్టుకెళ్ళొద్దు, 2 జతల బట్టలు ఎట్టుకెళ్ళొద్దు, 2 జతల చెప్పులు ఎట్టుకెళ్ళొద్దు అన్నాడు లేదు చెప్పండి. తిండి కోసం మీరు ఆలోచించొద్దు. మీకేం కావాలో మీరు వెళ్ళక ముందే నేను అక్కడ ఏం చేస్తాను? సిద్ధపరుస్తాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రాజుగారి ఇంట్లో భోజనం అయిపోతే ఏలియా గారికి ఏం చేశాడండి? విధవరాలు ఇంట్లో భోజనం సిద్ధపరిచి ఉంచాడు, రెడీ చేసాడండి దేవుడు. ఎక్కడ రెడీ చేశాడు? విధవరాలు ఇంట్లో రెడీ చేసాడండి. ఏలియా వెళ్ళక ముందే రెడీ చేసి అన్నాడు, నువ్వు సారెపతను ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు తగులుతుంది, ఆ విధవరాలు నిన్ను పోషిస్తుంది, ఆమెకు నేను తెలియచేశాను అన్నాడు. ఎవరికి తెలియజేసాడట? ఆ విధవరాలకు తెలియజేసాడు. ఏమనంటే, నా సేవకుడు వస్తాడమ్మా, అతను నువ్వు పోషించాలి. అప్పుడు అని ఉంటుంది ఆమె, నా దగ్గర ఏమున్నాయి అంటే దేవుడు అంటాడు, అవి నేను చూసుకుంటానులే అని చెప్పి ఉంటాడు. ఇక దేవుడే చూసుకుంటాడని ఏం చేశాడు? దైవజన్ను చేర్చుకుని ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. తద్వారా ఆమె కుటుంబం అంతా కూడా ఏమైందండి? పోషింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అడగక్కర్లేదండి, నువ్వు అడగక ముందే నీ అక్కర్లు ఎరిగిన దేవుడు. కనుక ప్రియమైనటువంటి వారు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి సంపాదించుకుందో దాని మీద మీరు మనసు పెట్టద్దు. ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనమని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు లోకములు ఏదేదో నువ్వు సంపాదించుకుని కనుక నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే, నిత్యజీవంకి వెళ్ళకోకుండా నీ ప్రాణము నువ్వు పోగొట్టుకుంటే దానికి ఎవడు బాధ్యుడండి? ఏమండి, మనం నరకానికి వెళ్ళడానికి మనమే బాధ్యులు, పరలోకం వెళ్ళడానికి కూడా మనమే బాధ్యులు. నువ్వు నరకానికి వెళ్ళాలా, పరలోకం వెళ్ళాలా? నువ్వు పరలోకం వెళ్ళాలంటే నిన్ను నువ్వేం చేయాలి? ఉపేక్షించుకొని నీ సిలువ ఎన్ని శ్రమలు వచ్చినాయి, మార్గంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి. చాలామంది మార్గ మధ్యలో తొట్టెలు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే కష్టాలు బాధలు ఏం చేయాలి? తట్టుకోలేక. అవి అనుభవిస్తేనే రాబోయే మేలు పొందగలుగుతామని. కష్టాలు అనిపించుకోకుండా మేలులు రావండి. మేలులు రావాలంటే ముందు ఏం చేయాలి? కష్టాలు, శ్రమలు, శోధనలు అనిపిస్తేనే రాబోయే మేలులు మనం అనుభవించగలుగుతాం. కనుక ప్రియ దైవ జనాంగమం, ఈ విన్నటువంటి మాటలు మీ హృదయంలో భద్రపరుచుకొని, మొదటగా మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. రెండవదిగా నీ సిలువ ఎత్తుకొని మీరు మొయ్యాలి. అప్పుడు మాత్రమే నువ్వు ప్రభుని వెంబడించగలవు. ఈ రెండిటిలో ఏది నువ్వు చేయకపోయినా ప్రభు నీకు కనబడడు. ఎప్పుడైతే ఈ 2 కార్యాలు నీ జీవితంలో జరుగుతాయో మార్గం సరళంగా కనపడుతుంది. అది ఇరుకు మార్గమే కావచ్చు, నీకు ఆ మార్గం ఎలా కనపడుతుంది? ఒక వెలుగు బాటగా నీకు కనపడుతుంది. కనుక దాని నుండి నువ్వు తొట్టినప్పుడు దాని నుండి నిన్ను ఎవరు తప్పించలేరు. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించండి, ప్రభు వైపు చూడండి, యేసయ్యలో చూడండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, ఈ రాత్రి ఎంతో తేటగా మాట్లాడావు నాయన. అవును నాయన, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? అవును నాయన, ఈ లోకంలో అనేకులు నేను లోకమును, లోకాచారాలను, లోక పద్ధతులను అనుసరిస్తూ నడుచుకుంటున్నారు. ఈ రాత్రిను మాట్లాడావు నాయన. ఎవడైతే తను తాను ఉపేక్షించుకుంటాడో వాడు నిత్య జీవాన్ని పొందుతాడని. మీలో ఎవడైనా నన్ను వెంబడింపగోరినల్లా తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలను సెలవిచ్చు. అవును నాయన, ఈ 2 కార్యాలు మా జీవితంలో జరిగి మేము నాయన ఈ మార్గములో నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొట్టుపడిపోకుండా నిత్య జీవనం పొంది ఆ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి వెత్తబడిన ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో 100 మీరు ఫలింపు చేయండి. ఇదిగో నాయన, నీ రాకడ ఇప్పుడు అప్పుడు అన్నట్టుగా ఉంది ప్రభు. నేను అతి సమీపం ఉంది. మాలో ఎవ్వరూ కూడా తొట్టులు పడిపోకుండా నిత్య రాజ్యమునకు సిద్ధపడి ఆ కృప దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. చిన్నపిల్లలు, యవనస్తులను దీవించండి. ఈ రాత్రి రాని బిడ్డలను కూడా దీవించండి ప్రభు నాయన.
అలాగే నాయన మా యొక్క సంఘాన్ని, సంఘ కుటుంబాలను, సంఘ బిడ్డలను మీరు దీవించండి. సరిహద్దులను షాలుపరిచి నూతన కార్యాలు అనగా అద్భుతములు, ఆశ్చర్యాలు మేము మునుపెన్నడూ చూడని గొప్ప కార్యాలు మేము కన్నులారా చూసి వాటిని అనుభవించే కృప దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.